హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ చేపలండి. చేపలు బాగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి ఈ చేపకున్న బ్లాక్ అంతా, ఈ బ్లాక్ స్కిన్ అంతా పోయేటట్టు నీట్గా రుద్ది కడగాలి. అట్లా 3-4 టైమ్స్ కల్లుప్పు, లావుది కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసి నీట్గా రుద్ది చేపల్ని క్లీన్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ చేసి అలాగే వాటర్లో క్లీన్ చేసుకుంటూ ఉప్పుతో రుద్దుతూ ఉప్పుతో క్లీన్ చేసుకుంటూ ఉప్పుతో రుద్దుతూ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి చేపని. అప్పుడు చేప బాగా క్లీన్ అవుతుంది. అట్లా 3-4 టైమ్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మంచిగా ఎక్కువ వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే చేప చాలా నీట్గా తయారవుతుంది. చేప ముక్క చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా వైట్గా వచ్చేటట్టు రుద్దాలి, బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవాళ ఈ చేప ముక్కలు చాలా బాగున్నాయి. నేను కొన్ని ఫ్రై చేద్దాం అనుకుంటున్నా, కొన్ని పులుసు పెడదాము అని అనుకుంటున్నాను. చేప అయితే చూడటానికి చాలా బాగుంది. మరి చేస్తే ఎలా వస్తుందో తెలియదు. చేపని నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఉండేదంతా తీసివేసుకొని నీట్గా అంతా ఏమన్నా ఉన్నా స్కిన్ అలాంటిది, ఇట్లాంటి చిన్న ఏమన్నా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కంప్లీట్గా నీట్గా అవుతుంది చేప. నీట్గా చేసుకున్న చేపని బాగా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా అన్నీ ఒక ప్లేట్కి వేసుకొని ఇవి చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఉన్నాయి ముక్కలు. చేప ముక్క చాలా బాగుంది. చేప ముక్క చాలా బాగుంది నీట్గా. ఇది దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. నీట్గా అన్నీ తీసివేసాను. తీసివేసిన ఈ చేప ముక్కలన్నింటినీ కొద్దిగా పసుపు, ఉప్పు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారము, అలాగే ఒక పేస్ట్ ఒక చెంచా, ఒక స్పూను వేసుకోవాలి. అలాగే గరం మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అన్నీ వేసి ఒక 1 అవర్ మనము ఈ చేపకు అన్నీ ఇట్లా రాసేసి 1 అవర్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ తర్వాత పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసు అయినా ఫ్రై అయినా, ఫ్రైకి ఇవన్నీ వేయించి పెట్టుకోవాలి. పులుసుకైతే ఇవి ఏ పని అక్కర్లేదు. ఇలాగే చింతపండు పులుసులో వేసేయచ్చు. దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ టమోటా, ఉల్లిపాయ, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి అన్నీ వేయాలి ఈ చేపల పులుసులో. అప్పుడే చేప పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అలాగే చేస్తాను ఫ్రెండ్స్. మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు.
ఇవాళ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చేపలు. మీ ఇంట్లో ఏం చేస్తున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.